ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటన కోసం న్యాయపరంగా ప్రయత్నిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఓయూ జేఏసీ నేతలు మానవతా రైట్ టీం తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఒకవేళ న్యాయపరంగా అవకాశం లభించకపోతే పీసీసీ ఇన్ఛార్జ్ ఠాగూర్తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. ఎవరూ అడ్డుకున్నా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లే తీరుతామని అన్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తే సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. అందువల్లనే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. వర్సిటీలో ఎలాంటి రాజకీయం చేయబోమని పార్టీలకు అతీతంగా విద్యార్థులను కలుస్తామన్నారు. ముఖ్యమంత్రి నువ్వు కూడా అట్లనే అయినావు కదా, మరి అదే కేసీఆర్ ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్, కాకతీయ యూనివర్సిటీ ఎందుకు విజిట్ చేయలే? బలిదానాలైన యూనివర్సిటీ ఒక్కసారి కేసీఆర్ గారు విజిట్ చేయలేదు. మీరైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్యేలు ఒక్కసారైనా మీరు అయ్యా కేసీఆర్ గారు మీరు మాకు మా విద్యార్థుల ఆత్మహత్యలతో మీరు సీఎం అయ్యారు, ఇది యూనివర్సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నా, మీరు అయ్యారు, మీరు ఒకసారి యూనివర్సిటీకి రమ్మని మీరు అడుగుతారు అన్న చెప్పుతోడు కొడతాడు మీరు కేసీఆర్. ఏమ్రా నువ్వు ఎమ్మెల్యే చేస్తుడే నీకు పెద్ద పని, నువ్వు నన్ను ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటావురా, నీ కెపాసిటీ ఏంద్రా అని కేసీఆర్ చెప్పుతోడే కొడతాడు అడిగిన వాళ్ళు. ఇది నిజమా అబద్ధమా? ఇది ఒకసారి విశ్లేషించుకోండి. విన్నారా? మీరేంద్ర ఆయన మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి. మాకు ఇంకా రెచ్చగొట్టకండి, అసలుకే మండిపోతున్నాము. ఆ విద్యార్థులతో ఆ స్టూడెంట్స్ ఓయూ స్టూడెంట్స్ తోటి మాట్లాడిపియాలి. వాళ్ళ చదువులు ఎట్లా జరుగుతున్నాయి, ఉద్యోగాలు ఎంతమందికి రాలేవు, మళ్ళీ ఏం చేయాలి మీ భవిష్యత్తు కోసమని రాహుల్ గాంధీ గారిని ఉస్మానియా యూనివర్సిటీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆపిరే, దానికి మీరు సిగ్గుపడి ఉండరా నాయన. కాబట్టి ఈరోజు మా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు ఈరోజు వాళ్ళు పిచ్చి మాట్లాడుతుంటే మినిస్టర్ క్వార్టర్స్కి నిరసన తెలపాలని పోతే మా నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ బంజారా హిల్స్ బంజారా హిల్స్ పోలీసులను అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ గురించి వాళ్ళకి కలవడానికి నేను సీఏ గారిని కలవడానికి వచ్చిన, వాళ్ళని ఎంఐటీ రిలీజ్ చేయండి. ఈ స్వతంత్రం కూడా లేకపోతే ఎట్లా? నిరసన చెప్పే స్వతంత్రం లేదు, దరఖాస్తులు ఇచ్చే స్వతంత్రం లేదు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ఓయూ విజిట్ ఎట్టి బస్సులు ఆపం. అందులో ఉన్న పార్టీలకు సంబంధం లేని విద్యార్థి లోకానికి నేను అడుగుతున్నా, ఎట్లయితే తెలంగాణ మూవ్మెంట్లో మీరందరూ లేచి రాష్ట్ర